ఆ లెవెల్ అయితే ఉంటుంది. దగ్గర దగ్గర ఒక మొత్తం ఎలా నిర్మించారు ఏంటి అనేది ఒకసారి అయితే. హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు ప్రస్తుతం మన రాజధాని అమరావతిలో ఈ రోడ్డు వర్క్స్ అయితే చాలా మోడర్న్గా అయితే నిర్మిస్తున్నారండి. ఇవి ఏ పద్ధతిలో నిర్మిస్తున్నారు, ఎలా నిర్మిస్తున్నారు, దీనిలో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది పూర్తి డీటెయిల్గా ఈ వీడియో అయితే తెలుసుకుందాం అనమాట. కొత్తగా ఎవరిని చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి. ఇక్కడ నుంచి మన ఛానల్లో డైలీ అమరావతి అప్డేట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి E7 రోడ్డు అనమాట. E7 రోడ్డు మనకి అనంతవరం దగ్గర నుంచి అనంతవరం దగ్గర నుంచి మనకి మందడం వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియోలో అనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. వెనక పక్క చూసుకుంటే ఇది వచ్చేసి అనంతవరం అండి. అలాగే దీనిలో డ్రైనేజీ డక్స్కి నిర్మాణం కూడా జరుగుతుందన్నమాట. అలాగే నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అనేది నేను చూపిస్తాను అండి మీకు. ఇదిగోండి, ఇవి వచ్చేసి డ్రైనేజీ డక్స్ అనమాట. మొత్తం ఎలా నిర్మించారు ఏంటి అనేది ఒకసారి అయితే చూడండి. మొత్తం ఇంకా డ్రైనేజీ డక్స్ అయితే నిర్మించారండి. ఏవైతే ఈ పవర్ సప్లైకి సంబంధించిన కేబుల్ లైన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వర్క్స్ అయితే చేస్తున్నారనమాట. అక్కడ ముందు వైపు చూసుకుంటే అది వచ్చేసి గ్రావిటీ కెనాల్ అండి. అక్కడ కూడా E7 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జి అనేది నిర్మిస్తున్నారు. నేను అది కూడా ఈ వీడియోలో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ముందు వైపు పనులు అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ కేబుల్ లైన్స్కి సంబంధించి సామాగ్రిని అయితే ఇక్కడ పెట్టారనమాట. ఒకసారి వెళ్ళి చూద్దాం మనం కొంచెం క్లోజ్కి. ఇక నుంచి డైలీ అప్డేట్స్ అయితే వస్తాయండి రాజధాని గురించి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే అన్నమాట వాటికి సంబంధించిన మెటీరియల్. ఇదిగోండి, ఇవే అన్నమాట డ్రైనేజీ డక్స్. ఇవి చూస్తున్నారు కదండి, చివరి వరకు అయితే నిర్మించే ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఎక్కడైతే ఈ బ్యాలెన్స్ ఉన్నాయో అక్కడ కూడా ఇప్పుడు నిర్మిస్తున్నారు అన్నమాట. ఇదిగోండి, ఇవే డ్రైనేజీ డక్స్ అన్నమాట. చూడొచ్చు, చాలా స్ట్రాంగ్గా అయితే నిర్మించారండి. చాలా క్వాలిటీగా అయితే ఉంది నిర్మాణం కూడా. ఇక్కడ చూడొచ్చు, మనకి ఎంత లోతు ఉండిద్ది అనేది మీకు క్లియర్గా ఇక్కడ అయితే కనిపిస్తుంది. కింద కూడా ఏ విధమైన ఫ్లోరింగ్ వేసారో కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. వీడియోస్ అనేవి కొంచెం లెంత్ ఉంటాయండి. లెంత్ ఉన్నా కానీ క్లియర్గా చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదండి, ఆ లెవెల్ అయితే ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 4 అడుగులు అయితే ఉంటుందండి అది లోతు. పదండి ఇంకా ముందుకు వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ E7 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్లు అయితే నిర్మాణం అయితే చేస్తున్నారనమాట. ఇవి మొత్తం చూడొచ్చండి, ఆ బ్రిడ్జికి సంబంధించి గడ్డర్లు అన్నమాట. వీటిని అయితే ఫిక్స్ చేస్తారండి. అలాగే ఇక్కడ నుంచి చూడొచ్చండి, ఇది వచ్చేసి గ్రావిటీ కెనాల్ అండి. గ్రావిటీ కెనాల్ దగ్గర ఇక్కడ బ్రిడ్జి అయితే వస్తుందన్నమాట E7 రోడ్డుకి సంబంధించి. అలాగే గ్రావిటీ కెనాల్ పనులు కూడా చూడొచ్చు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూడండి గ్రావిటీ కెనాల్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది.
చాలా స్పీడ్గా పూర్తి చేశారండి గ్రావిటీ కెనాల్ అయితే. ఇప్పుడు ఏదైతే ఈ సిరీస్ రోడ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి బ్రిడ్జిలు నిర్మాణం అయితే చేస్తున్నారనమాట. అది వచ్చేసి E6 రోడ్ అండి. దానికి సంబంధించి బ్రిడ్జి కూడా నిర్మిస్తున్నారు గ్రావిటీ కెనాల్ మీద, చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి 4 వరుసల రోడ్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే E7 రోడ్డు, 2 వైపులు కూడా రోడ్డు అనేది మనకి పూర్తయిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడే మనకి ఏదైతే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉందో దానికి సంబంధించి ల్యాండ్ ఇక్కడే కేటాయించారండి. టవర్స్ని కూడా మార్చారు, మీరు చూడొచ్చు. టవర్స్ని అయితే ఆ సైడ్ నుంచి పక్కకైతే తొలగించారనమాట. ఇక్కడైతే ఇది వచ్చేసి పవర్ సప్లై ఒక నెట్వర్క్ అండి. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఎలాగైతే నిర్మించారో. దానికి వాటరింగ్ అనేది చేస్తున్నారండి ఇక్కడ. ఇదే అండి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన ల్యాండ్ అనమాట. ఇక్కడ మనకి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదండి. చూడొచ్చు ల్యాండ్ అంతా ఈ చెత్తనైతే క్లియర్ చేసుకున్నారు, ముళ్ళ కంపను అయితే తొలగించారనమాట. చూడొచ్చు ల్యాండ్ అంతా ఇప్పుడు మనకి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ అనేది చేయలేదన్నమాట. చూశారు కదండి ఈ రోడ్డుని వేసే మిషనరీ ఇక్కడైతే వచ్చింది. ఇదిగోండి ఇక్కడ వరకు అయితే రోడ్డు వేశారు, మీరే గమనించవచ్చు. ముందు వైపు ఎంత స్మూత్గా ఉందో రోడ్డు అయితే. చాలా క్వాలిటీగా అయితే కనిపిస్తుందండి రోడ్డు. ఇదిగోండి ఇది వచ్చేసి పవర్ సప్లై డక్ అనమాట. చూస్తున్నారు కదండి, రోడ్డుకి మధ్యలో అయితే ఉందండి. అక్కడ అయితే మీకు కనిపించట్లేదు, కానీ ఇక్కడ చూసుకుంటే మీరు ఎంత లోతుందో కూడా మీరు చూడొచ్చు. రోడ్డు కింద అయితే మనకి ఇంత లోతులో అయితే ఉందండి పవర్ సప్లైయింగ్ డక్. చూస్తున్నారు కదండి, చాలా లోతులో ఉంది. కాకపోతే మనకి ముందు వైపు అక్కడ చూస్తేనేమో కనిపించట్లేదు, అంటే మనకి ఇది భూగర్భంలో అయితే వస్తాయి కదండి. చూడొచ్చు ఎంత లోతుగా ఉందో. మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ మీకు ఈ డ్రైనేజీ డక్ అనేది కనిపించదండి. కాకపోతే కింద నుంచి మనకైతే కంటిన్యూగా ఉందన్నమాట. ఆ చివర అక్కడ మనకి అక్కడ ఇంకొక ప్లేస్లో అయితే మీకు చూపిస్తాను. అక్కడ మళ్ళీ ఒక హోల్ అయితే ఇచ్చారనమాట. అక్కడ 1 కిలోమీటర్ తర్వాత అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు కనిపించట్లేదు, చూడొచ్చు రోడ్డు మీద మనకి పూల చెట్లు ఇవన్నీ అయితే నాటుతారనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి N15 రోడ్ అండి. ఏదైతే మీకు చివర కనిపిస్తుందో అది వచ్చేసి పొట్టి శ్రీరాములు గారి స్మారక స్తూపం అనమాట. ఇది N15 రోడ్ అండి. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి స్పీడ్గా, మీరు చూడొచ్చు. ఎంతోమంది వర్కర్లు అయితే పనిలోకి అయితే దిగారనమాట. చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే బోర్డు కూడా ఇచ్చారనమాట. E7 N15 జంక్షన్ అండి. ఇది 7.5 కిలోమీటర్లు అనమాట N15 రోడ్డు వచ్చేసి. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే రోడ్డు పూర్తి చేశారు. చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో. చాలా బాగుందండి రోడ్డు అయితే, చాలా స్మూత్గా ఉంది వెహికల్ కూడా. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మధ్యలో డివైడర్ దగ్గర ఈ పూల చెట్లు నాటడం కోసం ఈ మట్టిని అయితే పోస్తున్నారండి, చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ పవర్ సప్లైయింగ్ డక్ అయితే కనిపించట్లేదు కండి, అది మొత్తం అండర్ గ్రౌండ్లో అయితే ఉందన్నమాట. అక్కడ మనం ముందు వైపు చూసాం, ఇక్కడ ఒక హోల్ అయితే ఇచ్చారండి. ఆ పవర్ సప్లైయింగ్ డక్ భూగర్భంలో అయితే ఉంటుంది అది మొత్తం టోటల్గా.
ఇదిగోండి మళ్ళీ ఇక్కడ చూడండి, అక్కడ నుంచి మనకు కనిపిలో ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక పాయింట్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి N14 రోడ్డు అండి, N14 రోడ్డు. అది కూడా చాలా వరకు అయితే పూర్తయింది, మీరే చూడొచ్చు. E7 N14 జంక్షన్ అనమాట. ఇదిగోండి మనకి ఈ డివైడర్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ముందు వైపు కనిపిస్తున్నాయి అన్నీ వచ్చేసి అవి NGO టవర్స్ అండి. అలాగే ఈ పక్కన ఉన్నాయి వచ్చేసి ఇవి గెజిటెడ్ ఆఫీస్ టవర్స్ అన్నమాట. ఇవి కూడా ఒక్కొక్కటి 12 అంతస్తులతో అయితే నిర్మిస్తున్నారండి. ఇవి ఇదిగోండి ఇక్కడ చూడొచ్చండి, ఈ రోడ్డు లెవెల్ చేసే పనులు అయితే జరుగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, రోడ్డు పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇంకా మనకి ఫస్ట్ 2 monthsలో అయితే ఈ రోడ్డు మనకి చూడటానికి ఒక రీతిలో అయితే నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇవి చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి NGO టవర్స్ అండి. మొత్తం NGO టవర్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఏంటి అనేది క్లియర్గా అయితే చూడండి మీరే ఒకసారి. చూస్తున్నారు కదండి, ఒక్కొక్కటి 12 అంతస్తులండి ఈ NGO టవర్స్. ఇక్కడైతే ఇంకా మనకి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట ముందు వైపు. అలాగే వచ్చేసి గెజిటెడ్ వాళ్ళకి సంబంధించిన టవర్స్ అండి. అవి కూడా 12 అంతస్తులతో అయితే ఉంటున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, రంగులు అయితే చాలా అద్భుతంగా రంగులు అయితే వేస్తున్నారు. టవర్స్ చాలా నీట్గా అయితే కనిపిస్తున్నాయండి చూడటానికి. అలాగే ఇవి వచ్చేసి గ్రూప్ డి టవర్స్ అండి. ఇవి కూడా 12 అంతస్తులతో అయితే ఉంటున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది అండి మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే వీడియో అనేది షూట్ చేస్తున్నామండి. మన ఎఫర్ట్స్కి తగ్గట్టు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎంకరేజ్ చేసినట్టయితే ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోమాకండి మన అమరావతి క్యాపిటల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే లైక్ అయితే చేయండి. లైక్స్ లైన్లో పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చింది, 3 times హైప్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.